పెదబాల శిక్షకు స్వాగతం. నేను నిజాయితీగా ఉంటానండి అంటే నేను అన్నం తింటానండి అన్నట్టు. నువ్వు అన్నం తినడం ఎంతో నిజాయితీగా ఉండడం అంతే. నిజాయితీగానే ఉండాలి, ఇంకోలా ఉండకూడదు. కాబట్టి ఒక పని చేసేటప్పుడు ఆ పనిని చెయ్యడాన్ని ఆ పని కొరకు చెయ్యాలంతే తప్ప ఆ పని చెయ్యడం పెద్ద గొప్ప విషయంగా మనసులోకి అంటించుకుని చేయకూడదు. అంటించుకుని చేస్తే ఏమైపోతుందంటే అదో బంధనం కింద పడిపోతుంది వచ్చి. మీరు చూడండి, ఒక్కొక్కడు అంటాడు నాకు అసలు ఈ గొడవలు ఏమీ పట్టవండి అంటాడు. ఏదో ఒకటి పట్టించుకుంటే గొప్పవాడు అవుతాడంటే ఏమీ పట్టదనాకని వాడు గొప్పతనం అయిపోతాడు. వాడిని ఏం చేయగలం ఇంకా. కాబట్టి ఏదో ఒకటి పట్టుకోవడంలో అన్నీ విడిచిపెట్టానండం కూడా నేను మళ్ళీ ఓ గొప్ప విషయం కింద స్వీకరించాననుకోండి, అదో ప్రమాదానికి కారణం అవుతుంది. కాబట్టి ఏది ఎందుకు చేస్తున్నాడో అంతవరకు మాత్రమే చేసి విడిచిపెట్టేయాలి. లోపలికెళ్ళి బయటికి రావడమే, అంతేగాని బంధనంలో ఇరుక్కోకూడదు. అద్దుకొచ్చింది దాక్షాయణి అన్న పేరుతో. ఆ దాక్షాయణి పార్వతీదేవి పేరండి అది. అదేం మామూలు పేరు, సురస ఆమె. అందుకే దాక్షాయణి నమోస్తుతే అన్నారు హనుమావిణ్ణి. పార్వతీదేవి యొక్క స్వరూపంగా కొనియాడారు. ఆ సురస అడ్డంగా వచ్చింది. ఆవిడేం ఉత్తినే రాలేదు, ఆవిడంతటా ఆవిడ రాలేదు. సముద్రం మీద వెళ్ళిపోతున్నారు ఆయన. అక్కడ ఉన్న దేవతలందరూ ఇల్లు అడిగారు, అయం మాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామతస్యత్వం ముహూర్తం విఘ్రమాచర అన్నారు. అమ్మ వెళ్ళిపోతున్నాడు అప్రతిహతంగా, ఏది అడ్డిళ్ళు ఒక్కసారి ఓ పరీక్ష పెట్టు ఏమవుతాడో చూద్దాం. దేవతల పరీక్ష అది. ఒక్కొక్క మంచి పని చేయవలసి ఉంటుంది. ఆ మంచి పని రోజూ చేయవలసినవి, వాటిని నిత్యకర్మలు అంటారు. వాటికి ఏం ప్రయోజనం ఉండదు. ఓ స్నానం చేయడం, ఓ శుభ్రమైన బట్టలు కట్టుకోవడం, ఓ పెద్దవాళ్ళు కనబడితే నమస్కారం చేయడం. చూసారా నేను ఎలా పెట్టానో నమస్కారం అనకూడదు, అలా పెట్టాలంతే. మహానుభావుడు వెళ్ళిపోతున్నారు, చూడమ్మా ఓ పరీక్ష పెట్టు అన్నాడు. సురస అడ్డొచ్చింది. ఆవిడ చమత్కారమైన మాట అంది, అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం అమాననం అంది. నేను దీన్ని తింటాను, నువ్వు నా నోట్లోకి రా అంది. అలా అంటారా ఎవరైనా? నేను యాపిల్ పండు నెట్టుకుని ఓ యాపిల్ పండు నిన్ను తింటాను, నా నోట్లోకి రా అంటానా? యాపిల్ పండు నేను పెట్టుకోవాలి నోట్లో. అంటే ఆవిడ బుద్ధి పరిశీలనం చేస్తోంది, ఎంతవరకు నిలబడగలడు. అక్కడ మహర్షి ఒక అద్భుతమైన మాట వేశారు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అన్నాడు. ప్రహృష్టవదన శ్రీమాన్. లోకంలో కార్యం ఒకటి మొదలుపెట్టినప్పుడు అన్నీ కలిసి వస్తుంటే పొంగిపోతారు, చేసేస్తారు కార్యం. ప్రతికూలంగా ఒకటి వచ్చిందనుకోండి, వెంటనే బెంగపెట్టేసుకుని ఏమిటో ఏం తప్పు చేసామంటారా, ఎక్కడ పొరపాటు జరిగిపోయిందంటారా అని ఇంకా కుందిపోయి మృత్పిండం మట్టి ముద్ద ఎలా పడిపోతే పైకి లేవదో అలా పడిపోతారు. కాదు, అసలు మనిషి ప్రహృష్టంగా సంతోషంగా నిలబడ్డం అనుకూలమైన వచ్చినప్పుడు కాదు. మైనాకుడు వస్తే సంతోషంగా ఉండడం గొప్ప కాదు. ప్రతికూలమైనది వచ్చినప్పుడు కూడా అంతే స్థిరంగా నిలబడి ఆలోచించగలిగినటువంటి బుద్ధి ఉండాలి. కుంగిపోయాడు అనుకోండి, అసలు ఆలోచన నిలబడదు. ప్రహృష్ట మంచి సంతోషంతో అలా నిలబడగలిగిన వాడు ఎవరుంటాడో వాడొక్కడే అది తట్టుకోగలడు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. ఎక్కడో యుద్ధభూమిలో ఉండిపోయిన వ్యక్తిని బిజు పట్నాయక్ విమానంలో వెళ్ళి తీసుకురాలి. ఆ రోజుల్లో ఎలా సంభవం అవుతుంది అంటే ప్రహృష్టవదన శ్రీమాన్. వాళ్ళు అన్నిటినీ దాటి ఆ ప్రహృష్టవదనంతో, ఆ బుద్ధి వికాసనంతో అలా నిలబడగలరు కొంతమంది. అది ఈశ్వరకృప, అది సంకల్ప శుద్ధి. అందుకే ఆవిడొచ్చి అడిగితే ఆయన మాట్లాడతారు హనుమ. కానీ మాట్లాడడం మొదలు పెడితే అర్థం బర్థం లేకుండా మాట్లాడడం ఉండదు. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు తప్ప ఇప్పుడు రామకథ అంతా మొదలుపెట్టి అయోధ్య, దశరథ మహారాజు గారు, పుత్రకామేష్టి ఇవన్నీ మాట్లాడరు. ఎంత సూక్ష్మంగా మాట్లాడతారంటే రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణైన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచాక్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. 2 శ్లోకాలంతే. అమ్మ, అయోధ్యానగరాన్ని పరిపాలించే రామచంద్రమూర్తి దండకారణ్యానికి వస్తే ఆయన భార్య సీతమ్మ అపహరించి తీసుకుపోయారు. నేను ఆమె జాడ కనిపెట్టడానికి ఎడుతున్నానమ్మా, ఆమె జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి నీ నోట్లోకి వచ్చేస్తాను. అలా కుదరదబ్బాయి, నా నోట్లోకి రావాల్సింది. అయితే అమ్మ నీ నోట్లోకి పట్టగలిగినంత నోరు పెంచుకో. ఆయన పెరిగారు ఆవిడ పెరిగింది, ఆయన పెరిగారు ఆవిడ పెరిగింది. ససించప్యత్నకాయం బభూవ అంగుష్టమాత్రక. ఒక్కసారి బొటన వేలంత సూక్ష్మరూపాన్ని ధరించి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసారు. అమ్మ లోపలికి కదురమ్మన్నా వచ్చాను, బయటకు వచ్చాను. కాబట్టి
ఇప్పుడు నువ్వు అడిగిన కోరిక నేను తీర్చేశాను కాబట్టి అమ్మా నేను బయలుదేరచ్చా అన్నారు. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమానైశ్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. ఏమి బుద్ధి బలం రా నాయన, అకస్మాత్తుగా చిన్నవాడి అయిపోయి నోట్లోకి వచ్చావు, బయటికి వెళ్ళిపోయావు అంటే చిక్కుకోకుండా నేను ఇది చేశానన్న భావన లేకుండా చెయ్యవలసినది చేసుకెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి సీతమ్మని చూశావన్న కీర్తి, సీతారాముల్ని కలిపావన్న కీర్తి నీకు దక్కుతుంది, వెళ్ళిరా అన్నాడు. దాక్షాయిణి నమోస్తుతే అన్నారంతే. అమ్మా నువ్వు కోరినట్లు లోపలికి వచ్చాను తల్లి దాక్షాయిణి నీకు నమస్కారం అన్నారు, బయలుదేరిపోయారు. ఇది ధృతి, దృష్టి, మతి అంటారు. మతి అన్న మాటకు అర్థం ఏంటంటే పరిశీలనాత్మకంగా జాగ్రత్తగా గమనిస్తూ చెయ్యవలసినటువంటి పనులు చేసుకుని వెళ్ళిపోతూ దాని వలన ఒక ఫలితాన్ని కోరకుండా ఉండడం. ఫలితాన్ని కోరకుండా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఒకెత్తు. ఇది దాటిన తరువాత వచ్చే గండం ఉందే, అది దాటడం సాధారణంగా ఎవరికీ సాధ్యం కాదు. అక్కడ పడిపోతారు అందరూ. అక్కడ పడిపోయి ఇక లేవలేకపోతారు. అందుకే మహాత్ముల కోవలోకి చేరడానికి పెనుగండం ఎక్కడొస్తుంది అంటే ఎవరికైనా అక్కడే వచ్చేస్తుంది. మహాత్ముల కోవలోకి చేరడం కాదండి, ఎవరి కోరిక తీరడానికి అడ్డైనా అక్కడే ఉంటుంది. అదే దాక్ష్యం. దాక్ష్యం అంటే ఏ పని చెయ్యకుండా ఉండాలో ఆ పని చెయ్యకుండా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ. ఎందుకంటే ఈ పని చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, ఆ పని చెయ్యడం తేలిక. ఈ పని చెయ్యొద్దు అని నేను అన్నాను అనుకోండి, చేయకుండా ఉండడం చాలా కష్టం. మీరు నా మాట పట్టుకున్నారో లేదో. మీరు రోజు స్నానం చేసో అగరత్తు ఈశ్వరుడి దగ్గర పెట్టండి, మీకు ఇబ్బంది ఉండదు అని నేను అన్నాను అనుకోండి, చాలా తేలిక. స్నానం చేసో అగరత్తు వెలిగించి ఆయనకి చూపించేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. మీరు మాత్రం ఒక 11 రోజుల పాటు కోతిని గుర్తు తెచ్చుకోకూడదు అని నేను అన్నాను అనుకోండి, అదే గుర్తొస్తుంది. 11 రోజులు జీవిత పర్యంతంలో కోతిని గుర్తు తెచ్చుకోకుండా 11 రోజులు గడపడం సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? అది మనసు యొక్క పెనుబలహీనత. ఏది నిషిద్ధమో, దేని జోలికి వెళ్ళకూడదో దాని జోలికి వెళ్ళడాన్నే అది ఇష్టపడుతుంది. మీరు అందుకే చూడండి, పసితనం నుంచి రే నీకెందుకు రా పెద్దవాళ్ళ మాటలు వెళ్ళిపో అన్నారనుకోండి, వాడు అదే వినడానికి ప్రయత్నిస్తాడు. ఒరే నువ్వు అది చూడకు అన్నారనుకోండి, వాడు అదే చూస్తాడు. నువ్వు ఇది చెయ్యకు, అదే చేయడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఇవాళ లోకంలో చూడకూడనివి, వినకూడనివి, చేయకూడనివి, అలా చెప్పవలసినవి ఏమీ లేవేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చేసాయి. కాబట్టి నిషిద్ధ కర్మ ఏది చెయ్యవద్దో అది చెయ్యకుండా ఉండడానికి చాలా చాలా నిగ్రహం ఉండాలి. అసలు ఎవడి వైఫల్యమైనా అక్కడే ఉంటుంది. ఇప్పుడు 50 మంది పిల్లలు ఒక తరగతి గదిలోనే చదువుకున్నారు. ఒక వర్షం పడినప్పుడు ఎలా పడుతుందో ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పినప్పుడు అలాగే చెప్తాడు. ముందు బెంచీలో ఒకడికి వినపడేటట్టు పక్కవాడికి వినపడకుండా పాఠం చెప్పరు, అలాగే చెప్తారు. కానీ ఒకడు వృద్ధిలోకి వచ్చి ఒకడు వృద్ధిలోకి రాలేదు అంటే కారణం ఏమిటంటే ఒకడు దృష్టి పాఠం మీదే పెట్టి వింటున్నాడు, ఒకడు పాఠం వింటున్నాడు కానీ మనసు ఎక్కడో ఉంది, వాడికి పాఠం లోపలికి చేరలేదు. ఒకడు తెల్లవారుజామున 4 గంటలకి నేను లేవాలి అని అలారం పెట్టుకుంటాడు. ఒక నోరు లేని ఒక చిన్న యంత్రం తెల్లవారుజామున 4 గంటలకి నేను లేవాలి నువ్వు గంట కొట్టు అని అక్కడ పెడితే అది రాత్రంతా పనిచేసి తెల్లవారుజామున ఖచ్చితంగా 4 అయ్యేటప్పటికి గంట కొడుతుంది లెమ్మని. దాని పీక నొక్కి పడుకుంటే ఎంత దారుణం. అది నిషిద్ధ కర్మ. నువ్వు పెట్టింది ఎందుకు? అలారం, దాని పేరు అలారం, ప్రమాదం. నువ్వు అది మోగినప్పుడు లేవకపోతే కొంప మునిగిపోతుంది. ఇంకొక పావు గంటని పడుకుంటే 6:30కి తెలివి వస్తే నువ్వు చదువుకునేది బూడిదైపోయి పోయింది. 2:30 గంటలకి చదవడానికి ఏం లేదు. నువ్వు లేస్తే పని నడుస్తుంది, లేవకపోతే ప్రమాదం వస్తుంది. దాన్ని నొక్కేయడం కాదు, లేచి కూర్చుని నిలబడి ఈశ్వరుడికి నమస్కారం చేసి కాస్త ముఖ ప్రక్షాళన చేసుకోవడానికి విడితే ఉంచుకుంటాం. ఇంకొక 5 నిమిషాలను దాన్ని నొక్కేస్తే ఇక అది కొట్టదు. దానికి అలవాటు ఉండదు, మనకుంటుంది కానీ దానికి ఉండదు. ఇక నిషిద్ధ కర్మ జోలికి వెళ్లకుండా ఉండడం అంత తేలిక విషయం కాదు. ఇప్పుడు ఒక్క క్లాసులో చదువుకున్న వాళ్ళలోనే ఒకడు ఐఏఎస్ అవుతున్నాడు, ఒకడు ఐపీఎస్ అవుతున్నాడు, ఒకడు ఐఐటి ఖర్గపూర్లో సీట్ వస్తోంది, ఒకడు 27 ఏళ్ళు వచ్చినా ఏ ఉద్యోగం లేక సైకిల్ బెల్ల కొట్టుకుంటూ వెడుతుంటే ఆ పక్కనే కారులో ఆగి వాడితో చదువుకున్నవాడే కారు అద్దం దింపి ఎరా బాగున్నావా, ఏమైనా ఉద్యోగం వచ్చిందా అని అడిగి అద్దం పైకెత్తేసి
భార్యతో కలిసి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడ తేడా వచ్చింది? ఇద్దరు ఒక్క తరగతిలో చదివితే. ఎప్పుడు ఏది చెయ్యకూడదో అది చెయ్యడంలో వస్తుంది ప్రమాదం. అందుకే రామాయణంలో సుందరకాండలోనే స్వామి హనుమ విషయంలోనే మైనాకుడి వృత్తాంతంలో ఒక మాట అంటాడు సముద్రుడు, కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. పెద్దలైన వాళ్ళకి తప్పకుండా కోపం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? ఏ పని ఎప్పుడు చెయ్యకూడదో ఆ పని చెయ్యకూడని సమయంలో చేస్తే కోపం వస్తుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పని చెయ్యాలి. వినడానికి వచ్చినప్పుడు వినాలి, మాట్లాడడానికి వచ్చినప్పుడు మాట్లాడాలి. అంతేకాని మాట్లాడవలసి వచ్చినప్పుడు నేనేం మాట్లాడతానండి అనడం, వినవలసి వచ్చినప్పుడు మాట్లాడుతూ కూర్చోవడం రెండూ తప్పులే. అప్పుడు మహాత్ములకు కోపం వచ్చి తీరుతుంది. కాలము ప్రధానము. ఏ కాలమునందు ఏది చెయ్యాలో ఆ కాలమునందు అదే చెయ్యాలి. తప్పించి ఇంకొకటి చేస్తే మహాత్ముల ఆగ్రహానికి గురైపోతామని చెప్తారు. కాబట్టి కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. చెయ్యడం ప్రధానం కాదు. నేను ఈ పని చేశానండి, పనికిరాదు. ఆ పని చెయ్యవలసిన సమయంలో నువ్వు చేశావా, అదే జీవిత అభ్యున్నతికి కారకం. అదే ఏదైనా అంతే, కాలముతో ముడిపడిపోయి ఉంటుంది. ఆ కాలమునందు నువ్వు చేశావా. నేను 1973 నుంచి 78 వరకు బాగా చదువుకుని ఉండుంటే నేను కలెక్టర్ని అవుతునండి అంటే ఇప్పుడు నీకు ఆ అవకాశం లేదు, పో అంతే. అప్పుడు ఉండాలి ఆ బుద్ధి చదువుకుందామని. నువ్వు చదువుకోవలసిన సమయంలో చదువు ఒక్కటే చదువుకో. చదువుకోవలసిన సమయంలో ఇతర విషయాలు ఎందుకు నీకు? అసలు ఇతర విషయాల అవసరం ఎక్కడుంది నీకు? 365 రోజులు కోట్లు వస్తాయి కాబట్టి క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు. నీకెందుకు అస్తమానం టీవీ? నిషిద్ధ కర్మ అన్న దాని జోలికి వెళ్ళి పడిపోయిన పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? 96 దగ్గర ఉన్నాడు, 100 అయిపోతుందేమో అని పెట్టు కూర్చుంటాడు. రేపు పరీక్ష ఉంటే వాడు ఆ 4 రన్స్ కొట్టడానికి గంటన్నర టెన్షన్ పడి ఆఖరణ 99 దగ్గర అవుట్ అయిపోతాడు. ఆ బాధలో వీడికి ఒక్కటి తలకెక్కదు. ఫీజులు కట్టిన తండ్రి నాశనం అయిపోతాడు పరీక్షకి. ఎందుకని? నిషిద్ధ కర్మ. నీకెందుకు అప్పుడు? ఆ సమయంలో నీకు టీవీతో పని ఏంటి? చిన్నపిల్లలకి సెల్ ఫోన్ ఎందుకు? 72 మెసేజ్లు ఎందుకు? మెసేజ్లు ఫ్రీ కదా, నువ్వు ఎస్ఎంఎస్లు ఎందుకు? నువ్వు స్నేహితులతో అంత ఫోన్లో మాట్లాడవలసినంత అవసరం నీకేముంటుంది? నువ్వు స్కూల్కి వెళ్తావు, స్కూల్ నుంచి వస్తావు, స్కూల్లో ఏదైనా మాట్లాడాలంటే పిల్లలతో మాట్లాడతావు. నీకు సెల్ ఫోన్ అవసరం ఏముంటుంది అసలు? ఎందుకు ఉండాలి పిల్లలకి సెల్ ఫోన్? మోటార్ సైకిల్ పిల్లలు ఎందుకు ఎక్కాలి? పెద్దవాళ్ళు ఎక్కాలి, పిల్లలు ఎందుకు ఎక్కాలి మోటార్ సైకిల్? కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. ఏది ఏ సమయంలో ఎవరి దగ్గర ఉండకూడదో అది ఉండడం ప్రమాదానికే దారితీస్తుంది. ఒక పరిణితి లేకుండా ఏ వస్తువు ఉండడానికి వీల్లేదు. పసిపిల్లాడు ఆడుకుంటానన్నాడని బ్లేడ్ ప్యాకెట్ ఇస్తావా? బ్లేడ్ ప్యాకెట్ ఇవ్వని వాడివి 18 ఏళ్ళు కూడా రాని పిల్లాడికి మోటార్ సైకిల్ ఎందుకు ఇస్తున్నావు? వాడు నేల మీద డేక్కుపోతే అప్పుడు మళ్ళీ తొడలైన చర్మాన్ని ఇంకోటి చర్మాన్ని తీసుకొచ్చి అంటింపించుకోవడమా? ఎవడ పడమన్నాడు ఆ ప్రారంభ కర్మ నిన్ను? ఎవడికి ఎప్పుడు ఏది అవసరమో, ఎవడు ఏ కాలమునందు ఏది చెయ్యాలో అది మాత్రమే చెయ్యాలి. అది చెయ్యనప్పుడు ఆకర్షింపబడితే, నిన్ను నువ్వు నిగ్రహించుకోలేకపోతే తరువాతి జీవితంలో నువ్వు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నా ఉండడం సాధ్యం కాదంతే. అందరూ పల్లకీలు ఎక్కరు, పల్లకీలు మోసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కారణం ఒక్కటే, నిషిద్ధ కర్మలకి ఆకర్షింపబడమే. ఏది అక్కర్లేదో దానికి ఆకర్షితుడవుతాడు. ప్రతి విషయాన్ని తెలుసుకోవడం, ప్రతి విషయం పట్ల ఆకర్షితుడు కావడం, తన్ని తాను నిగ్రహించుకోలేకపోవడం, ఆ పని చెయ్యకుండా తనని నిగ్రహించుకోగలిగిన శక్తి లేకపోతే ఇక మనుష్యుడిగా జీవించడం వ్యర్థం. ఒక ఆవు దూడ, గిత్త దూడ బండి కట్టడం ఇంకా కొత్తగా రాని గిత్త దూడని తీసుకొచ్చి బండి కాడి కింద పెట్టి తాడు మెడ కింద నుంచి తీసి పక్కనున్న కొక్కానికి వేస్తే మొదట్లో అటుపోతుంది. తోక మిలిపెట్టి వీప్ మీద కొట్టి నడిపిస్తాడు. 10 మాటలు బండి కట్టడం అలవాటైపోయిన దూడ అక్కడ పడుకునుంటే మోకాలతో బలమైన రైతు బండిని పైకెత్తి కాడి పట్టుకుని ఒక ఎద్దు వచ్చేసి రెండో ఎద్దు అటు తిరిగి పడుకునుంటే దా అంటే చాలు లేచొచ్చి మెడ కింద ఇలా పెట్టేస్తుంది, కాడి కింద మెడ. ఒక నోరు లేని ఎద్దు అంటే వచ్చి మెడ కింద పెట్టింది. నీ మనసు నీ మాట ఎందుకు వినదు? నువ్వు చెప్పినది ఎందుకు వినదు? ఎంత బలహీన స్థితిలో ఉన్నావు? ఎవరికి పనికొస్తావు నువ్వు దేశంలో? ఎవరికి పనికొస్తావు? ఎవరిని ఉద్ధరించడానికి? మనసు మీద అదుపు ఎంత అవసరమో, నిషిద్ధ కర్మల పట్ల ఆకర్షింపబడకుండా ఉండడం ఎంత నిగ్రహశక్తి ఉండాలో, అలా ఉండకపోతే కాలం మాత్రం వెనక్కి తిరిగి రాదు. ఇంకా ఒకసారి పోయిందా, పోయిన కాలం పోయిందంతే, ఇక తిరిగి రాదు. రాదా
అంతే, ఇంకా ఆ జీవితం అంతే, అక్కడతో అలా అలా వెళ్ళిపోవాలి తప్ప ఇంకా కొత్తగా అంతకన్నా సమున్నత శిఖరాలను నేను అధిరోహించేస్తానంటే ఇక జీవితంలో సాధ్యం కాదు. నేను చాలా తెలివైన వాడిని అంటే పక్కవాడు నవ్వుకోవడానికి పనికొస్తుంది అంతే అప్పుడు. కాబట్టి ఏ కాలమునందు ఏది చెయ్యాలో అది మాత్రమే చెయ్యవలసి ఉంటుంది. అది చెయ్యకపోతే ప్రమాదానికి వెళ్ళిపోతావు. మీరు చూడండి, అందుకే స్వామి హనుమ యొక్క విషయంలో ఒక మాట చెప్తారు, అజాడ్యం అంటారు. జాడ్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ప్రతిస్పందన లేకుండుట. అన్నీ వింటాడు, ఏ మార్పు ఉండదు, అది జాడ్యం అంటారు. వాడికి జాడ్యం అండి అంటారు. అంటే అన్నీ వింటాడు, తండ్రి తల కొట్టుకుంటాడు, తల్లి ఏడుస్తుంది, అక్క చెల్లెళ్ళు ఏడుస్తారు, అన్నదమ్ములు ఏడుస్తారు, గురువుగారు బాధపడతాడు, అన్నీ వింటాడు. నేను మారాలనుకుంటాడు, మారలేడు. ఎవడు మార్చగలడు వాడిని? వాడే మారాలి. ఎక్కడుంది ఈ బలహీనత? ఆ బలహీనతని అధిగమించలేకపోతే ఎప్పుడూ నువ్వు 10 మందిని నడిపించగలిగినటువంటి స్థానంలో మాత్రం నిలబడలేవు. నిగ్రహశక్తి అనేటటువంటిది మనసుకి అత్యంత ప్రధానము. వెనక్కి రా అంటే రాగలగాలి, ఇది నువ్వు ఇప్పుడు చూడవద్దు అంటే చూడకుండా ఉండగలగాలి. ఒక్క హనుమ విషయంలోనే అజాడ్యం. అందుకే హనుమకి ప్రదక్షిణం చేసిన, హనుమ గురించి విన్న జాడ్యం పోతుంది. అరే మనం మారాలరా, ఇలా బ్రతకూడదన్న లక్షణం అంకురిస్తుంది. అంత గొప్ప స్వరూపం స్వామి హనుమంటే. అక్కడే కాదండి, సింహిక పైకి లేచింది, పైకి లేస్తే దానిలోకి వెళ్ళకూడదు, నిషిద్ధ కర్మ, దాని జోలికి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లో. తిర్యగూర్ధమదశ్చైవా శక్తిస్తే శైలవర్ధితం. ఒక్కసారి పైకి లేచిన దాన్ని చూశారు, సుగ్రీవుడు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకున్నారు. దీన్ని చంపేయాలనుకున్నారు, సూక్ష్మ రూపంలో లోపలికి వెళ్ళారు, సింహికాభంజనం చేశారు. నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళరాదు. దాని వైపు ఆకర్షితుడైతే ప్రమాదం. దాని ఎందుకు బయలుదేరాడో మర్చిపోతాడు. దాని ఆకర్షణ ఎంత బలీయంగా ఉంటుందంటే పర్వాలేదు, ఇంకో గంట ఉంది కదా, ఇంకో అరగంట ఉంది కదా, ఇంకో పావు గంట ఉంది కదా అనిపిస్తుంది. అందున ఇంద్రియములకు ఉండే లక్షణం ఏమిటంటే ఎంత ప్రమాదం వైపుకు వెళ్ళిపోతూ ఉండనివ్వండి, తన భోగీచ్ఛని మాత్రం అది విడిచిపెట్టదు. కన్ను ఉత్సాహవంతంగా ఒక దాన్ని చూస్తూ మనసు రమిస్తోంది అనుకోండి, ఇది చూస్తూ కూర్చుంటే అవతల ప్రమాదం వస్తుంది, మనం ఇప్పుడు ఇది చూడడం కాదు చదువుకోవాలి, అవతల పరీక్ష టైం అయిపోతుంది అన్నా సరే ఇంకొక 10 నిమిషాలు చూసి కట్టేస్తాను, ఇంకొక పావు గంట అంటుంది, ఈడ్చేస్తుంది, ఆఖరికి పోతుంది. పైగా కంటికి ఒక ప్రధానమైన బలీయమైన శక్తి ఉంది. అది ఏమిటో తెలుసా అండి? మీరు దేన్ని తదేకంగా చూశారో తర్వాత కూడా దాన్నే చూపిస్తుంది మనసు. దానికి అదొక పెద్ద లక్షణం. మీరు అందుకే చూడండి, దీపశిఖ ఉంటుంది, ఆ దీపం వెలుగుతున్నప్పుడు మీరు తదేకంగా చూసి కళ్ళు మూసుకోండి, అదే చూపిస్తుంది. మీరు ఇంద్రియంతో బాగా తాదాత్మ్యం చెంది భోగం ఏది అనుభవించారో అదే మీ మీద ఆ లక్షణాన్ని ప్రసారం చేస్తుంది. అందుకే విషాదాంతమైపోయినటువంటి కథని, పుస్తకాన్ని చదివి పూర్తి చేశాడనుకోండి, పక్కన పెట్టి బయటికి వచ్చాడనుకోండి, మనసు కొంత బరువుగా ఉంటుంది, పెద్ద ఉత్సాహంగా ఉండదు. ఎందుకంటే విషాదాంతమైపోయినటువంటి కథను ఒకదాన్ని చదివాడు, ఆ చదివిన కారణం చేత మనసు ఉత్సాహంగా ఉండదు. అదే సుఖాంతమైన కథ ఒకడు చదివాడు అనుకోండి, వాడి మనసు ఉత్సాహంగా ఉంటుంది. చూడకూడని దాన్ని ఒకదాన్ని అదే పనిగా చూశారనుకోండి, కారు రేస్ వెళ్తున్నటువంటి సన్నివేశాన్ని అదే పనిగా చూశారనుకోండి, మీరు టీవీలో చూసి 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 ఓ పుస్తకం తీశారనుకోండి, మీకు ఆ శబ్దంతో అవి వెడుతున్నట్టే ఉంటుంది తప్ప పుస్తకంలోది వెళ్ళదు. చదువుతున్నా ఏదో షాజహాన్ మొఘలాయి సామ్రాజ్యమును స్థాపించాను అని అక్షరాలు వచ్చు కాబట్టి చదువుతుంది, కానీ లోపలికి తీసుకోదు. అది ప్రమాదం. ఇంద్రియముల యొక్క భోగేచ్ఛ ఏం చేస్తుంది అంటే మనిషిని సంస్కారము వైపుకి అడుగు వెయ్యనివ్వదు. అది మీరు ఆపినా దాని ప్రభావం కొంతసేపు ఉండిపోయి ఊపేస్తుంది. అది దాని నుంచి నిగ్రహించుకోవాలంటే ఎంతో శక్తి ఉండాలి. ఆ నిగ్రహ శక్తి ఎవరికి ఉంటుందో వాడే మహాత్ముడు కాగలడు. ఎక్కడ వరకు ఎందుకండి నేను ఆ ఉదాహరణ చెప్పడానికి, ఇక్కడే ఉన్నారు సుబ్బారావు గారు, వాళ్ళ ఇంట్లో నేను ఉన్న రోజుల్లో విశాఖపట్నంలో వాళ్ళ అబ్బాయి అద్భుతమైన కాలేజీలో ఆర్ఈసీలో చదువుకుంటున్నారు రోజుల్లో, దక్షిణ భారతదేశంలో. నేను ఏదో ఉపన్యాసం చెప్పొచ్చి ఎక్కడ చూసినా అరుస్తున్నారు వీధుల్లో, ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తూ. ఏమైందా, క్రికెట్లో ఎవరైనా చాలా రన్స్ కొట్టారా అన్నాను. అంటే అతను అన్నాడు, నాకు తెలియదండి అన్నాడు.
అదేమిటయా నీ వయసు పిల్లలందరూ క్రికెట్ చూస్తుంటారు కదా, నువ్వు చూడవా, నీకు రాదా అన్నాను. ఒక ఏడాది పాటు నేను టీవీ చూడనని ఒట్టు పెట్టుకున్నానండి అన్నాడు. ఎందుకు అన్నాను. ఏమి నీవు ఆర్ఈసీలో చదువుకుంటున్నావుగా, ఎందుకు ఒట్టు నీకు అన్నాను. మా నాన్నగారు ఇల్లు విడిచిపెట్టి అత్యంత ప్రమాదభరితమైనటువంటి ఉద్యోగం, ఓడలో సముద్రంలో వెడుతూ తుఫానుల్లో కూడా చిక్కుకుంటూ మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తూ 3-4 నెలలకొక్కసారి ఇంటికి తిరిగి వస్తారండి. అంత కష్టపడి సంపాదించిన డబ్బుతో నన్ను చదివిస్తూ నన్ను ఒక ఐఐటీలో చదువుకుంటుండగా చూడాలనుకున్నారు. నేను ఆర్ఈసీ వరకే వెళ్ళా. ఈ ఏడాది కష్టపడి చదివి ఐఐటీలో సీటు తెచ్చుకొని మా నాన్నగారు సంతోషంగా నన్ను చూడగా మా తండ్రి కళ్ళల్లో కాంతి చూడాలనుకున్నానండి, అందుకు నేను టీవీ చూడనన్నాడు. ఆ మరు సంవత్సరం ఆ పిల్లవాడు విజయవాడ కనకదుర్గమ్మ ప్రసాదం పట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా అన్నాను. ఐఐటి ఖర్గపూర్లో సీట్ వచ్చిందండి, జాయిన్ అవుతున్నాను అన్నాడు. నిషిద్ధ కర్మ వైపు ఆకర్షింపబడకుండా నిగ్రహించుకొని వాడు ఎలా వెళ్ళగలడు, ఎలా మెట్లు ఎక్కగలడు? ఆ ఆకర్షణ లేనివాడెవడో వాడే వెళ్ళగలడు. సాధన ఎలా నడుస్తుంది అంటే, ఓ సంకల్పం ఉండొచ్చు, పని చెయ్యాలని ఉండొచ్చు, నిషిద్ధ కర్మ వైపు లాగేసింది, ఇంకేం చేస్తాడు? ఇవాళ పాడైపోయింది, అయ్యో తప్పు అయిపోయింది, పశ్చాత్తాపం, ఏడుపు, బాధ, ఇంకా కుద్దిపోతుండ్రు, రేపు చేయకూడదు, కానీ అలా ఉండగలనా, అలా నేను ఉండగలనా, ఆ బాధతోనే వాడి జీవితం అంతా అయిపోతుంది. వాడు ఎప్పటికీ చేయకుండా ఉండలేడు. తనని తాను నేను ఎందుకు ఉండలేనని తనని తాను నిలబెట్టుకుంటే తప్ప ఎవడికి సాధ్యం చెప్పండి నిలబెట్టడం? వాడికి ఉండాలి ఆ బుద్ధి, వాడికి రావాలి ఆ బుద్ధి. కాబట్టి నిషిద్ధ కర్మ వైపుకి ఆకర్షింపబడకుండా ఉండనివాడు తన కార్యమునందు కృతకృత్యుడు కాడు. ఇక్కడ కాదు, సింహికా భంజనంలో కాదు, ఎదరొచ్చింది స్వామికి కష్టం,